అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. కీర్తనాకారుడు రాసిన 34వ కీర్తనలోనికి వెళదాం. 4వ చరణాన్ని జాగ్రత్తగా చదువుదాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను, ఆయన నన్ను తప్పించెను. అతడు ఓ చక్కని మాట చెబుతున్నాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. భయము, మీరు ఈ మాట చాలాసార్లు వింటారు, అప్పుడప్పుడు వాడుతుంటాం, కొన్నిసార్లు భయపడుతూనే ఉంటాం. భయపడని వ్యక్తి భూమి మీద ఎవ్వరో ఉండరు. రకరకాల సమస్యలు మనిషిని భయపెడుతూనే ఉన్నాయి. అయితే చిత్రం ఏమిటంటే, భయపడుతున్నా, ఆ భయంతో మనిషి కృంగిపోతున్నా, భయం చేత ఏడవబడుతున్నా, ఇతరులకు ఆదరణ కలిగే ఒక మాటను వివరంగా చెబుతా ఉన్నాడు. నాకు కలిగిన భయములన్నిటి నుండి నన్ను తప్పించేవాడు ఒకడున్నాడు, ఆయన నన్ను తప్పించాడు. మనం చాలాసార్లు చెబుతాం, నాకు 7 ఎకరాల పొలం ఉంది, నాకు ఉండడానికి ఒక ఇల్లు ఉంది, నాకు చక్కని ఉద్యోగం ఉంది, నాకు అంటూ ఉద్యోగాల గురించి, పంటల గురించి, పదవుల గురించి, గూడుల గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఈ కీర్తనకారుడు అంటాడు, నాకు కలిగిన భయములన్నిటిలో ఒక భయం కాదట, భయం పట్టిందట, గడగడలాడిపోయాడు. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న సహోదరుడారా, మానవుడు ఈ లోకంలో సంచరించినంత కాలం బ్రతుకుతున్నట్టే ఉంటాడు, కానీ భయంతోనే పరిగెత్తుతూ ఉంటాడు. భయపడని వ్యక్తి అంటూ ఎక్కడా కనబడడు. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఈ వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తే దావీదు అని వినబడుతుంది. ఒకరోజు ఇతడు ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలులారా, మీరు ఆ ఫిలిస్తీనుల గురించి కృంగిపోని నిమిత్తము లేదు, ఆ ఫిలిస్తీను విషయం మీరు కంగారు పడబాకండి, భయపడబాకండి, నేనున్నాను, నేను యుద్ధానికి వెళతాను, అతగాడిని జయిస్తాను అంటే వారికి ఒక ధైర్యాన్ని నూరిపోశాడు. ఆ ధైర్యాన్ని నూరిపోసి అలాగే యుద్ధానికి వెళ్ళాడు. రాజుగారి దగ్గర సెలవు తీసుకున్నాడు. ఒడిశెలలో రాయి పెట్టి విసిరి కొట్టి ఆ ఎత్తైన మనుషులు నేలకు పడగొట్టాక జనములో భయం వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రజలు ఆనంద గీతాలతో, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సంబరపడి గీతాలాపన చేశారు అనే విషయాన్ని మనం గమనిస్తాం. అతడే ఈ మాట అంటున్నాడు. అతడు భయపడవద్దని చాలామందికి చెప్పాడు, ధైర్యపరిచారు, కృంగిపోబాకండి నేనున్నాను అని చెప్పాడు. కానీ అతనికి కూడా భయం తప్పల. అతడు కూడా ఇప్పుడు భయపడుతూనే ఉన్నాడు. అతడు ఎంత సమర్థుడు అంటే, సితారను మోగిస్తే ఎంతటి వారికి పట్టిన దయ్యమైనా ఇట్టే వదిలిపోతుంది. గొప్ప కార్యాలు జరిగాయి. రాసిన పాటలు చూస్తే లెక్కకు మించి ఉన్నాయి. చేసిన యుద్ధాలలో జయం కనబడుతుంది. ఇతడు ఎంతటి సమర్థుడంటే, కొంతమంది బాధల మధ్యలో అతని దగ్గరకు వస్తే వాళ్ళని ఆదరించాడు. కానీ ఒకరోజు ఇతని పరిస్థితి ఏమిటంటే, చెప్పులు కూడా వేసుకోకుండా కొండలెక్కి పారిపోతుండగా ప్రజలు గేలిగా మాట్లాడుతుంటే, కొంతమంది వ్యక్తులు విమర్శలు చేస్తుంటే ఆ విధంగా నడిచి గుహలలోనూ కొన్ని చోట్ల మరుగైన స్థలాలలో కూడా అతగాడు నివాసం చేయవలసి వచ్చింది. ఆ తర్వాత ఈ సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇతనికి కలిగిన భయము, ఈ మాటలు వింటున్నాక దావీదులాగా మనం ఒక్కోసారి వ్యవహరిస్తాం, ప్రవర్తిస్తాం. కానీ చిన్న సంఘటన రాగానే కుప్పగూలిపోతాం, కృంగిపోతాం. బాగా ఆలకించండి. ఒడిశలలో రాయి పెట్టి విసిరేటప్పుడు ఎంత ధైర్యంగా వెళ్ళాడు అతను.
అంత ధైర్యంగా వెళ్ళినవాడు ఈరోజు అంటాడు నాకు కలిగిన భయాలు మామూలే కాదు. కారణం ఏమిటంటే అక్కడ ఒక పక్కన మామగారు వెంటబడ్డాడు. తరువాత అతని జీవితంలో భయంకరంగా కన్న కొడుకు వెంటబడ్డాడు. అంతకంటే విశేషం ఏమిటి తెలుసా? ఎందుకు పనికిరాని వ్యక్తులు రోడ్డు వెంట నడుస్తూ చీపో చీపో అంటూ ఎంత దారుణంగా విమర్శించి తేలిగ్గా మాట్లాడారు. అవన్నీ తలుచుకున్నప్పుడు అతని జీవితంలో ఎంత బాధ అనుభవించాడో మనం గమనిస్తున్నాం. కానీ ఈ శుభవేళ నేను మీకు చెప్పగలిగిన మాట, నేను భయపడలేదండి, భయం నాకు తెలియదు అంటానికి ఆస్కారం లేదు. నీ వాళ్ళే నీకు విరోధంగా లేచినా, నీతో ఉన్నవాళ్లే పరిహాసం చేసినా, రాళ్ళు విసురుతున్న అనుభవాలలో ఉన్నా కంగారు పడని అవసరం లేదు. కారణం ఏమిటో తెలుసా? మనిషి బ్రతికినంత కాలం ఏదో కోణంలో భయం మనిషిని వెంటాడుతూనే ఉంది. అందుకని ఇన్ని భయాల మధ్యలో వెళుతూ అతను ఎవరో అంటే ఒక మాట చెప్పగలను. అతని చుట్టూ ఎప్పుడూ ఒక 40 మంది ఉండేవాళ్ళు. ఆ 40 మంది అంగరక్షకులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత సమర్థులంటే కత్తి రక్తం చేత తడిసి ఆ చేతిని అంటుకుపోయేదట, అంతటి సమర్థులు. కానీ అతడు ఏం చేసేవాడో తెలుసా? వీళ్ళందరం తీసుకుని అరణ్యంలో గుహల్లో ఉండేవాడు, తాను మాత్రం వాళ్ళ మధ్యలో పడుకునేవాడు కాడు. తిన్నగా వెళ్ళి వేరే గుహలో కానీ మరొక మరుగు చోట్లో కానీ తన జీవితాన్ని భద్రపరిచేవాడు. ఇక్కడ మాట రాస్తున్నాడు, నాకు కలిగిన భయం అన్నిటిలో నుండి ఈ 40 మంది నన్ను కాపాడలేరు, నన్ను కాపాడగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను నేను ఆశ్రయిస్తున్నాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించాను. ఈ రోజున ఈ మాటలు విన్నాక ప్రియ దేవుని బిడ్డలారా, భయము లేని సంఘటన కానీ భయం ఎరగని వ్యక్తులు కానీ ఎక్కడా కనబడరు. అయినా ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, నీ భయములన్నిటిలో నుండి విడిపించగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. పాత నిబంధనలో యెహోవాయే నా ఆశ్రయము అంటూ తన పాటను కొనసాగిస్తూ వచ్చాడు. అందుకని ఈ శుభవేళ ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా మన పయనం సాగింది. ఈ సంవత్సరంలో కూడా ఇంచుమించు 12 నెలల పరుగు ముగుస్తూ ఉంది. ఎన్నిసార్లు భయపడ్డా, ఎన్నిసార్లు తొందరపడ్డా, ఎన్నిసార్లు నా బ్రతికేమైపోతుందో, వీళ్ళేనా కన్న కొడుకులేనా మీద పడింది, అయ్యో పిల్లనిచ్చిన మాంగారనే మీద పడింది అంటే కుటుంబంలో చెలరేగే భయానకమైన సంఘటనలు, మనతో సహవాసం చేసిన వారి మనకు శత్రువులుగా నిలబడడం, మన దగ్గర తిన్నవాళ్ళే వ్యతిరేక నినాదాలు చేయడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయినా నా ప్రాణప్రియుడిని యేసుని బట్టి నేను చెప్పగలిగిన మాట, నీవు కడుగబడిన వ్యక్తివి, విమోచించబడిన వ్యక్తివి, దేవుడెవరో ఎరిగిన వ్యక్తివి. అప్పుడు నువ్వు అనగలిగిన మాట ఒక్కటే, అదేమిటో తెలుసా? నేను కంగారు పడన అవసరం లేదు. కారణం ఏమిటో తెలుసా? నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. అందుకే ప్రార్థన చాలా అవసరమైంది. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన అంటే అర్థం ఏమిటి తెలుసా? ప్రభువు దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడడం, నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను అంటూ ఆయన పాదాల మీద పడి కన్నీటితో రోధిస్తారే, అలాంటి వారికి ఆయన చేయగలిగింది ఏమిటో తెలుసా? నీ భారం నా మీద మోపు, నేను నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాను. అందుకని ప్రార్థన అనుభవంలో ఆపదలు ఎన్ని వచ్చినా, సమస్యలు ఎన్ని వచ్చినా, నువ్వు జీవం కలిగిన దేవునికి హన్నా పరిగెత్తుకు వెళ్ళినట్టుగా వెళ్ళి దేవుని సందులో ఆనుకుని ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆయన తప్పనిసరిగా నీ భయమన్నిటిలో నుంచి విడిపించగలిగిన వాడు. 18వ కీర్తనలో ఒక మాట రాయబడింది 6వ చరణంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేసి, నా దేవునికి నేను ప్రార్థన చేశాను. అక్కడ రాయబడిన మాట, ఆయన శ్రమలో మొరపెట్టాడు, నా దేవుడు నాకు ప్రార్థనకు జవాబిచ్చాను, నా కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను తప్పించాను. తర్వాత వాక్యం చదువుదామా? ఆయన తన ఆలయములో ఆలకించి, తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి, నా ప్రార్థనను ఏం చేశారట? అంగీకరించాను. ఈ రోజున ఈ భయం నుంచి మనం విడిపించగలిగిన వాళ్ళు ఎవరు అనే ఆలోచనగా రావాలి. ఆ విడిపించిన వ్యక్తి ఎవరో తెలుసా? నాకు భయములన్నిటిలోంచి విడిపించడానికి సమర్థుడు ఒక ఆయన ఉన్నాడు అనే జిజ్ఞాస కలిగితే ఆయనట ఆలకిస్తాడట, పరుగు పరుగున వస్తాడట. ఈ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేసి ప్రతి భయములో నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు. మీరు ఇంకొంచెం ముందుకు వెళితే బైబిల్ చరిత్రలో బహుభయంకరమైన సంఘటనలో నిలబడిపోయిన ఏలియా జీవితం మనకు కనబడుతూనే ఉంటుంది. అతను ఎవరయ్యా అంటే ఆకాశాన్ని గడగడలాడించిన వాడు. అతను ఎవరయ్యా అంటే భూమిని
కంపింపజేసిన వాడు, రాజుల సింహాసనాన్ని తారుమారు చేసిన వాడు. కేక వేస్తే ఆకాశం తెరవబడి వర్షమైనా పడేది, నిప్పులైనా కురిసేయి. అంతటి సమర్థుడైన వాడు భయం చేతిలో పడ్డాడు. భయం చేతిలో పడ్డాక అతడనే మాటలు ఏమిటో తెలుసా? ఇంత మట్టుకు చాలు, నేను చేసిన కార్యం నా పితరుల కంటే గొప్ప సేవేమీ కాదు, నేను ఇక చనిపోవాలనుకుంటున్నాను, దయచేసి నా ప్రాణం తీసుకో అంటూ మొరబెట్టాడు. ఈ రోజున భయానికి కారణాలు చెబుతున్నా. ఈ భయానికి కారణాలు ఏమిటి? ఒక్కసారి ఎంత ఘనకార్యం చేసిన వాడు కూడా భయం చేతిలో పడిపోవడానికి కారణాలు మనం గమనిస్తే అందులో పడ్డాక అతనే మాట్లాడు తెలుసా, నేను చనిపోవాలి. ఇంతకీ ఎక్కడ? తన సేవా కార్యక్రమంలోను, రాజుల మధ్యలోను, రాజుల ద్వారా వినబడిన సందేశాలలోను, వాడు రాసిన ఉత్తరాల ద్వారా ఓ బలమైన కార్యం జరిగి అతడు గడగడగడలాడిపోయినట్టుగా మనం గమనిస్తాం. పరిస్థితులు నిన్ను కలవర పెడతాయి, పరిస్థితులు నిన్ను తొందర పెడతాయి, తుఫాను తలెత్తుకోకుండా చేస్తుంది. నీ జీవితంలో నెమ్మది లేని సంఘటనలు అనేకం జరుగుతూనే ఉంటాయి. కానీ నేను మరలా చెప్పగలిగిన మాట ఒక్కటే, అదేమిటో తెలుసా? నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను తప్పించగలిగిన ఒక వ్యక్తిని నేను ఎరుగుదును. దేవునికే మహిమ కలుగునగాక. ఏలియా అంతటి వాడు ఆ మాట అనొచ్చా? ఈరోజు ఎందుకు చెబుతున్నానంటే, అలా బలహీనుడు మనం బలవంతులమనే కాదు, పరిస్థితులని నిన్ను భయపెడతాయి, తుఫానులు నిన్ను భయపెడతాయి, నీ అయిన వాళ్ళ కృత్యాలు నిన్ను భయపెడతాయి, నీతో ఉన్న సంఘటనలు నిన్ను భయపెడతాయి. ఏది భయపెట్టినా ఈ దావీదు దగ్గరకు రాగలిగి దావీదు మాటను ఒక్కసారి ఆలకిస్తే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నేను ఎవరిని ఆశ్రయించానో ఆయన నన్ను విడిపించాడు. ఈ శుభవేళ, ఈ సంవత్సరం ముగింపులో చక్కని మాట మీతో చెప్పాలని కోరుకుంటున్నాం. ఏ భయంలో ఇప్పటి వరకు వణుకుతున్నారో, గడగడలాడుతున్నారో, ఒకవేళ ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అయిన వాళ్ళ సమస్యలే కావచ్చు, ఉద్యోగ పర్వంలో దెబ్బలే కావచ్చు, నిందలు విమర్శలు చోటు చేసుకుని ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆరోగ్యం భయంకరంగా అదుపు తప్పి వ్యవహరించి ఉండవచ్చు. అయినను ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? ఏ భయము కలిగినా, ఏ భయము నిన్ను కంగారు పెడుతున్నా, ఏ భయము తలెత్తుకోకుండా చేసినా ఒకే ఒక మార్గం ఉంది. అదేమిటో తెలుసా? నీవు ఆశ్రయించవలసిన వారిని ఆశ్రయించదువుగాక. అందుకని శ్రమ కలిగిన వెంటనే రాజులు పరుగులు తీస్తూ వెళ్ళారు. పరుగులు తీస్తూ వెళ్ళి దేవుని మందిరంలో సాష్టాంగపడి ఏడ్చి ప్రార్థన చేసి, ప్రభువా మా వల్ల కాదయ్యా, నీవే మా దిక్కు అంటూ ప్రార్థిస్తే ఆయన వారి విన్నపాన్ని, వాళ్ళ ప్రార్థనను, వారి విధేయతను, వారి లోబడిన అనుభవం, అప్పగించుకున్న విధానం, ఆధారపడిన దాన్ని గమనించి రాత్రికి రాత్రి ఆయన తన పనిని ప్రారంభించి ముగించగలిగిన వాడు. ఎందుకో ప్రభు నీతో మాట్లాడుతుండగా ఇప్పటికి ఎన్ని శ్రమలు, ఎన్ని భయాలు, ఎన్ని కలవరాలు వచ్చినా ఈరోజు నువ్వు పట్టుకునే ప్రభు పాదాల ద్వారా నీకు జవాబు కలుగునగాక. ఇంకా ఎంతకాలం భయం గుప్పిట్లో నీ పైనాన్ని సాగిస్తా? తలదించుకునే పరిస్థితులు జరిగినా నువ్వేమీ కంగారు పడబాకు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నిన్ను నడిపిస్తున్నవాడు ప్రధాన కాపరి. ఆయన మాటిచ్చి రోషంగా కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన ఎంతసేపు ఆలోచించేది ఏమిటో తెలుసా? నన్ను ఆశ్రయిస్తారా? ఆమోసు గ్రంథంలో చక్కని మాట ఉంది, బేతేలును ఆశ్రయించకండి, పలానా స్థలాన్ని ఆశ్రయించకండి, యెహోవానే ఆశ్రయించండి. చదవండి ఆమోసు గ్రంథంలో ఆ వాక్యాన్ని మీరు చాలాసార్లు చదివిందే కదా. 5:5 చదవండి. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశించకుడి, బెర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యంగా చెరపట్టబోను, బేతేలు శూన్యమగును, కానీ యెహోవానే మీరు ఆశ్రయించాలి. కనాను స్త్రీ ఎన్ని చోట్ల తిరిగి ఉంటుంది ఆ బిడ్డ దయ్యం పోవాలని. కానీ తనకు తెలిసింది ఏమిటంటే, గిల్గాలను ఆశ్రయించినా, బేతేలను ఆశ్రయించినా, మరొకరిని ఆశ్రయించినా ఫలితం శూన్యం. కనుక ఇప్పుడు నేను ఏదైనా ఆ యెహోవాని ఆశ్రయిస్తాను అని తప్పక యెహోవాను ఆశ్రయించడానికి ఇష్టపడి మనం ఎప్పుడైతే ఆయన పాదాల పట్టగలుగుతామో అద్భుతంగా దేవుడు కదిలి కార్యం చేయబోతున్నాడు. మీరు ఈ వాక్యాలు మనసులో పెట్టుకుని, ఎంతకాలం ఐగుప్తు చెరలో నేను ఉండాలి, సమస్యల సుడిగుండంలో ఎంతకాలం ఉండాలి, ఐక్యత లేకుండా ఎంతకాలం ఉండాలి, కడుపు మాడుతూ దరిద్రాన్ని ఎంతకాలం అనుభవించాలి, నేను భయంకరమైన భయము చేత ఎందుకు కలవరపడాలి, నా పిల్లల గురించిన భయం, భర్తను గురించిన భయం, ఇంటిని గురించి భయంలో నేను ఎంతకాలం ఉండాలి అని మీరు కానీ ఆయన పాదాలు పట్టుకుని ఆశ్రయించి మొర్రపెట్టి దావీదులాగా
నా భయాలను తప్పించేవాడు ఒకడున్నాడు, నేను అక్కడికి బయలుదేరి వెళతాను అని నువ్వు మోకాళ్ళ ప్రార్థనకు రాగలిగి ప్రార్థన చేసుకోనండి. నూతన సంవత్సరాన్ని ప్రవేశపెట్టగలిగిన దేవుడు సమర్థుడు. ఆయన కనికరం ద్వారా మనం ప్రవేశిస్తాం. విచిత్రం ఏమిటో తెలుసా? దానికి ముందే నీ భయాలు, నీ సమస్యలన్నీ నిన్ను వదిలి వెళ్ళిపోవునగాక. ఒక బలమైన కార్యం నీ జీవితంలో జరుగునగాక. క్రొత్త సంవత్సరం వచ్చిందిలేండి, క్యాలెండర్ తెచ్చుకున్నాంలేండి, ఒక పాట పాడుకున్నాంలేండి, మొత్తం మీద బట్టలు వేసుకున్నాం వెళ్ళాం అని కాదుగా. విడుదల పొందకుండా ఎన్ని క్రొత్త సంవత్సరాలు వచ్చినా వ్యర్థమే. మరి ఈ రోజున ఇంత మాట రాయిస్తున్నాడు కదా. నాకు కలిగిన భయం, రాజులకు భయం కలిగింది, దావీదుకి భయం కలిగింది. ఓ పక్కన చెప్పాలి అంటే ఆయన భక్తులకి భయం కలిగింది. బైబిల్లో కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి, ఆదాము కూడా భయపడ్డాడు. ఆదాము ఎందుకు భయపడ్డాడు? నీ స్వరం వినినప్పుడు నేను భయపడితేని. ఎందుకు భయపడ్డాడయ్యా అంటే నీతిగా నిలబెట్టాడు, నీతిని తప్పాడు. ప్రభు ముఖం చూడాల్సింది అనేటట్టుగా నిర్ణయించాడు, ముఖం చూడలేకపోతున్నాడు. మన జీవితంలో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దేవుడు కడిగాడు, పరిశుద్ధపరిచాడు, దీవెనకరంగా చేశాడు, మనల్ని ఒక మార్గంలో పెట్టాడు. ఈ రోజున గుండె మీద చేయి పెట్టుకుని నేను దేవుని ముఖాముఖిగా చూసే ధైర్యం నాకుంది అని అనగలవా? నేను నా ప్రభు స్వరం తప్పక వినగలను అని అనగలవా? కారణం ఏమిటో తెలుసా? ప్రారంభం బాగానే ఉంది, మధ్యలో కొన్ని అవకతవకలు చెలరేగి నీ జీవితంలో తుఫానులతో కూడా దైవ సన్నిధి అనుభవించడం కంటే లోకం వైపు తుఫాను నిన్ను కొట్టుకుని వెళ్ళింది. ఆ తర్వాత జరిగేది ఏమిటో తెలుసా? ధైర్యంగా ఆయన ముఖం చూడలేకపోతున్నావు. ఏదైనా తోటలో మహిమ ఉంది, ప్రభావం ఉంది, ఆహారం ఉంది, సమృద్ధి ఉంది, అన్నీ కలుగ చేశాడు. కలుగ చేశాక ఈయన అనే మాట ఏమిటో తెలుసా? నీ స్వరం వినినప్పుడు నాకు భయం అనిపించింది, భయపడి చెట్ల చాటున దాగుకున్నాను. ఎందుకు వచ్చింది భయం? కారణం ఏమిటంటే నువ్వు దారి తప్పావు గనక. దేవుని స్వరం వినేందుకు కానీ, ఆయన ముఖం చూసేందుకు కానీ ఓ యథార్థత లేకపోవడం. దండం పెడి చెబుతున్నాను సహోదరుడారా, సంవత్సరం ముగింపులో ఏదో 4 మాటలు విని వెళ్ళడానికి కాదే కానీ మునుపన్న వైభవం ఉందా? మునుపన్న అభిషేకం ఉందా? మునుపన్నట్టుగా ఆయన స్వరం వినగలిగిన చెవులు ఉన్నాయా? ఆయన ముఖాన్ని చూడగలిగిన ధైర్యం ఉందా? దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తుడ కూడా నాకు ధైర్యం లేదయ్యా అని. కారణం ఏంటంటే నేను పాపిని అంటాడు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీ భయం నిన్ను ఎండని తీసుకెళ్తుంది, నీ భయం ఆకులు కప్పుకునేట్టుగా చేస్తుంది, నీ భయం భయంకరమైన నేలను దున్నుకునేట్టుగా చేస్తుంది, నీ భయం జీవితంలో సకల వైభవాన్ని కోల్పోయి ఒక వ్యక్తి నిరాశలో నడిచినట్టుగా నీ పయనం అవుతుంది. ఈ సంవత్సరం అంతా బతికిన బతుకు ఎలా ఉంది? నడిచిన వైభవం ఎలా ఉంది? ఈ రోజున ప్రభు ముఖం చూడలేక, ఆయనకి చెప్పుకోలేక, ఆయన సందులో మోకరించలేక ఆ దేవునికి ఏం ముఖం చూపను? మరలా ఇప్పుడు దేవుడి దగ్గర ఏమని ప్రార్థన చేయను? సంవత్సరం కాపాడాడే, కృతజ్ఞత అని చెప్పలేకపోయానుగా. ఆయన స్వరం విన్నప్పుడు ఆనందపడ్డాను, ఇప్పుడు ఆనందం లేకుండా అయిపోయిందిగా. ఈ రోజున నీ పతనావస్థ నిన్ను భయపెట్టిన, పరాజయం నిన్ను భయపెట్టిన, రోగాలు నిన్ను భయపెట్టిన, నీ ఇంటి వాళ్ళ వల్ల కలిగిన శోధనలో నీవు నలిగిపోయి భయపడుతూ ఉన్నా, రేపని ఆశ లేకుండా భయపడుతూ ఉన్నా, నీకు ముగింపు కలిగేందుకు ప్రభు ఒక చక్కని మాట ఈరోజు వినబడచేస్తున్నాడు. అదేమిటో తెలుసా? నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి విడిపించగలిగిన నాదుడు ఒకడున్నాడు, నేను ఆయనను ఆశ్రయించదను. నా దేవుడు నన్ను త్రోసివేసేవాడు కాడు, నన్ను నెట్టివేసేవాడు కాడు. చదవండి బైబిల్లో వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనకారుడు రాసిన 22:24. ఆయన బాధపడు వాని బాధను తృణీకరించలేదు, బాధపడేవారి బాధను తృణీకరించలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, ఆయన తన ముఖాన్ని చాటు చేసుకోలేదు. ఈ అధ్యాయంలో ఆయన గురించి ఒక మాట రాయబడింది, ఆయన బాధపడు వారి బాధను తృణీకరించలేదు. తృణీకారం మనందరికీ తెలుసు, నరాలాడుతున్న నరుడందరికీ ఇదే ఉంటుంది. రెండవది, ఆయన చూడగానే అసహ్యపడుతుంటావు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నువ్వు అసహ్యపడినట్టుగా ఆయన అసహ్యపడేవాడు కాడు. ఒకవేళ ఆయనే కానీ అసహ్యపడి ఉంటే నా బతుకు ఇక్కడ దాకా వచ్చేది కాదు. మరో మాట ఏమిటో తెలుసా? ఆయన ఎవ్వరికి ముఖం చాటు వేసుకున్నాడట. అంటే అర్థం ఏమిటి? కురీపి కేక వేసిన, భయంకరమైన పాపి కేక వేసిన, గుంటలో కూరుకుపోయిన వ్యక్తి కేక వేసిన, ఏ బాధల్లో ఉండి కేక వేసినా ఆయన అనేది ఏమిటో తెలుసా? నా ముఖాన్ని నీకు చూపిస్తాను. ఈ ఒక్క మాట దగ్గర మనం కనికరించబడదుమగాక. ఈరోజైనా, ఈ సంవత్సరం ముగింపులోనైనా ఒక క్షణం నువ్వు అనుభవించిన క్షోభ, బాధ
అయిన వాళ్ళ ద్వారా కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారం బట్టి కానీ, నీ యొక్క సరిహద్దులలో కానీ ఎలాంటి సమస్యలలో భయపడుతూ ఆదాము ఆకులతో భయాన్ని తప్పించుకోవాలని చూశాడు. సాధ్యం కాలేదుగా. నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నాను. మన దేవుడు మనను తృణీకరించేవాడు కాడు, నిరాకరించేవాడు కాడు, ఆయన ముఖాన్ని దాచేవాడు కాడు. ఈ ఒక్క వాక్యం మీద మీరు చేయి పెట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, గతంలో నేను చేసిన అనుభవాలను ఎలా ఉన్నా నా ముఖం చూడకుండా ముఖం చాటేయబాకయ్యా అని ఈ వాక్యం మీద చెయ్యి పెట్టండి. నా దేవుడు అంటున్నాడు, నీవు తిరిగి రాగలిగితే నేను తప్పనిసరిగా నా ముఖాన్ని తిరిగి నీకు చూపించబోతున్నాను. ఈ సంవత్సరం ముగింపులో ఆ కార్యం నీకు జరుగునగాక. మరి ఈ రోజున ఈ మాటలు విన్నాకైనా తృణీకరిస్తాడేమో, నిరాకరిస్తాడేమో అని కంగారు పడి పందుల పొట్టు దగ్గర చిన్న కుమారుడు. కానీ జరిగింది ఏమిటి? తండ్రి ఏమంటాడు తెలుసా? అవన్నీ అనవసరం, నీకు యోగ్యుడిని కానయ్యా, కుమారుడు అనిపించుకోవడం యోగ్యత లేదయ్యా అంటే ఆయన పట్టించుకోకుండా గట్టిగా కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. బాగా ఆలకించండి, నా దేవుడు ఎవరో తెలుసా? నిన్ను తృణీకరించనివాడు. అందుకని దావీదు నీకు నాకు పాఠం నేర్పిన చక్కని మాట ఏమిటో తెలుసా? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మీరు తప్పిదాలు ఒప్పుకుని ఆయన వైపు తిరిగి, అయ్యా నా బాధలన్నింటిలో నుంచి నన్ను కనికరించవని ఆయన పాదాలు పట్టగలిగితే ఆయన ముఖం మీ వైపు తిప్పబడునగాక. కనుక ఈ శుభవేళ నీవు కానీ ఏ భయములో ఉన్నా, ఒకవేళ అపరాధాలు చేసి ఆకులు కప్పుకున్న వాడిగా ఉన్నా, దావీదులాగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి కృంగిపోయి శత్రువు చేతిలో భయపడుతూ ఉన్నా, ఒకవేళ ప్రపంచాన్ని గడగడలాడించిన ప్రార్థనాపరుడమైన నీవు ఏలియాలాగా చనిపోతే బాగుండు అనుకుని భయపడిపోయినా, చివరికి మరణ భయం నిన్ను పట్టి పీడిస్తున్నా, వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే, ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను విడిపించాను. మరి ఇటు దేవుడు మనకుండగా బేతేలును ఆశ్రయిద్దామా? ఏ ప్రాంతాన్ని ఆశ్రయిద్దాం? ఏ ఆచారాన్ని ఆశ్రయిద్దాం? ఏ చట్టాన్ని ఆశ్రయిద్దాం? బైబిల్లో రాయబడింది, బెర్షెబాకి వెళ్ళకండి, బేతేలుకి వెళ్ళకండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఫలితం శూన్యమే, ఆశ్రయించవలసింది ఏదైనా ఉంటే ఆయననే ఆశ్రయించదుమగాక. ఈరోజు ఈ మాటలు విన్నాక ఒక్క క్షణం వ్యక్తిగత ప్రార్థనలు మనం చేసుకుందాం. అదేమిటో తెలుసా? ఇప్పటికి నాకున్న భయాలు, సమస్యలు భయంకరంగా ఉన్నాయ్యా. నూతన సంవత్సరంలో నీవు అడుగు పెట్టిస్తే వెళతానయ్యా, కానీ ఒక్క క్షణం ఈ భయా నుంచి విడిపించవా? ఈ సమస్యల నుంచి, మరణపు అనుభవాల నుంచి, వేదనకరమైన పరిస్థితి నుంచి నన్ను విడిపించి, నాకు కలిగిన భయములన్నింటిలోంచి విడిపించి ఆనందంతో ఆనంద కీర్తనలో పాడుకుంటూ నేను ముందుకు వెళ్ళగలిగేట్టుగా ఓ మంచి భవిష్యత్తు నాకు, నా కుటుంబానికి దయచేయి ప్రభు అని ఆయన వైపు తిరిగి మోకరించి కన్నీటితో మొర్ర పెట్టగలిగితే అద్భుతం మొదలవునగాక. ఈరోజే మొదలవునగాక. ఈ క్షణమే తన కనికరం చూపునగాక. ముఖం తిప్పుకొనేవాడు నీ దగ్గరకు రాబోతున్నాడు. తన ముఖ కాంతిని మీద ప్రకాశింప చేయబోతుండగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలుల కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. నిజమే ప్రభు, క్షణం భయం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. ఇంట్లోకి వెళ్ళినా భయమే, వీధిలోకి వెళ్ళినా భయమే, ఎక్కడ చూసినా ప్రతి క్షణం భయం గుండెల్లో గూడు కట్టుకుని పరిపాలన చేస్తున్న ఈ రోజులలో నా మట్టుకు నేను, మా మట్టుకు మేము నీ పాదాల దగ్గర మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తుండగా ఎవరి ఈ మాటలు విని ఆ భయా నుండి, సమస్యల నుంచి విడుదల పొంది నిన్ను ఆశ్రయించడానికి ఇష్టపడి మోకరించి నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నారు, వారికి విడుదల కలుగునగాక. భయములన్నిటిలోంచి తప్పించబడుదురగాక. ఆ కార్యం మీరు చేయడానికి వచ్చారు. మీ నోటితో పలికిన మొదటి వర్తమానంలోని సందేశంలో భయపడకూడి అని చెప్పిన వాగ్దానం ప్రజల పట్ల నెరవేర్చబడాలి, మా సంఘం పట్ల నెరవేర్చబడాలి, నా పట్ల నెరవేర్చబడాలి, ప్రతివాని పట్ల నెరవేర్చబడాలి. అందుకు నీవు పలికిన పలుకు అనుభవించే కృప, వాక్యానుసారంగా నడవగలిగే ఒక స్థితిలోకి నడిపించి మీరు మహిమ పొందాలని ఎవరు అలాంటి ప్రార్థనలు చేసుకున్నారో వారందరికీ క్షేమము కలగాలయ్యా, నిబ్బరం కలగాలయ్యా, ధైర్యం కలగాలయ్యా. కృప చూపి కార్యం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.
సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆదివారం మా ఆరాధనా సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హనుమాన్ జంక్షన్ హోసన్నా మందిరమునందు జరుగును. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్నా మందిరం హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751 మరి ఒక నెంబర్ 9440772772.